లోకి వెళ్ళి చదువుకునే చదువు కాదు. ఆత్మ విద్య అంటే ఇలాంటి భగవంతుని విద్యని ధ్యానం చేయడము, ఆ ధ్యానంలో పొందిన అనుభవాలని 10 మందికి పంచడము, చక్కగా మనం శరీరం కాదని తెలుసుకొని దేవుడు నాలోనే ఉన్నాడని తెలుసుకోవడమే ఆత్మ విద్య. ఇలాంటి బోలెడన్ని దీంట్లో ఉంటాయి. అంటే ఇవన్నీ మీకు చదవడం రాకపోయినా మేము చదువుకొని అర్థం చేసుకొని ఇలా చక్కగా ఊర్లు పట్టుకొని తిరుగుతూ చెప్తూ ఉన్నాను. అంటే చదవచ్చిన వాళ్ళు మీరు మంచిగా కూర్చొని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనం సత్యం తెలుసుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అంటే మనలోని అంతరంగము కడగబడుతుంది. అంటే మనస్సు శుద్ధి చేయబడుతుంది. మనిషి శుద్ధి చేయడం అంటే ఏంటిది? మనసులో ఏముందని శుద్ధి చేయాలి? మనసులో కోపం ఉంది, వేరే వాళ్ళ మీద అసూయలు ఉన్నాయి, వాళ్ళకు మంచి జరుగుందని ఈర్ష్యలు ఉన్నాయి, ద్వేషము, పగలు, ఇవన్నీ ఉన్నాయా లేదా వేరే వాళ్ళ మీద? ఇవన్నీ వేరే వాళ్ళ మీద ఉన్నాయి, కానీ అవి మనసులో ఉన్నాయి. ఆ మనసులో ఉన్న వాటిని తీసేయడమే శుద్ధి చేయడం. మరి తీసేయాలంటే ఏం చేయాలి? మరి మనసుని కంట్రోల్ చేసేది శ్వాస అని దేవుడు ఇందులో చెప్పిండు. మనకు కూడా తెలియదు. పత్రిక వచ్చి చెప్పేదాకా మనకు తెలియదు. పత్రిజీకి బుద్ధుడు వచ్చి చెప్పేదాకా పత్రిజీకి తెలియదు. మరి బుద్ధుడు ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. బుద్ధుడు ఎవరు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అమ్మ. ఆ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చి మనకి హితబోధ చేస్తే ఆ బుద్ధుని దగ్గర ఉన్న శిష్యుడే మన పత్రిజీ. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మామూలు మనిషి కాదండి. సాక్షాత్తు ఒక విష్ణుమూర్తి అవతారం ఎత్తిన బుద్ధుని దగ్గర ఒక శిష్యుడు అన్నట్టు. అలాంటి గురువు మరి మన కోసం మరొకసారి జన్మెత్తిండు. బుద్ధుడి కాలంలో ఉండే, అంటే కలియుగం స్టార్టింగ్లో బుద్ధుడు ఉండే. బుద్ధునితో పాటు అప్పుడు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు మన కోసం వచ్చిండు. అందుకనే పితామహ పత్రిజీ మనకి ఏం చెప్పిందంటే ధ్యానము చేస్తే మనం బాగుపడతాము. అంటే అంతరంగంని కడిగేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు వచ్చే గిఫ్ట్ ఏంటిది? ఆరోగ్యం. అందరూ తనలాడేది దేనికోసం కదమ్మా? ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అని అంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం కావాలి అంటే మనకి ధ్యానం ద్వారా సంపాదించుకోవచ్చు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పింది. అందుకనే మనము రోజు ఇల్లు కడుక్కున్నట్టు, శరీరాన్ని కడుక్కున్నట్టు, అలాగే మన అంతరంగాన్ని రోజు ఎన్నిసార్లు కడగాల? 2 సార్లు కడగాలి. అంటే రోజు 2 సార్లు ధ్యానం చేసుకోవాలి. మన వయసు ఎంత ఉంటుంది? ఎక్కువసేపు కూడా కాదు కదా. మనకు అలవాటు అయితే గంటలు గంటలు చేసుకోవచ్చు. అలవాటు అయ్యేంత వరకు అమ్మ మనము చక్కగా మన వయసు ఎంత ఉంది అన్ని నిమిషాలు మన ఇంట్లో ఎప్పుడన్నా వేసుకోవచ్చు ప్రశాంతంగా. మీ ఇంటికి దగ్గరలో పిరమిడ్ వచ్చేసింది. ఈ పిరమిడ్కి వచ్చి మీరు మంచిగా ధ్యానం చేసుకోవచ్చు. మీ ఇంట్లో కొంచెం సేపు చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో కూడా శక్తి ఉండాలి. అందుకే మన ఇంట్లో ఒకసారి పిరమిడ్కి వచ్చి ఒకసారి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనం మెల్లమెల్లగా భగవంతునికి దగ్గర అవుతాము. మనసులోని మాలిన్యం అనేది దూరం అవుతుంది. ధ్యానం రోజు చేసుకుంటూ ఉండాలి. తిన్నా తినకపోయినా, పన్నా పనకపోయినా ధ్యానం మాత్రం మానద్దు. ఎందుకంటే ముందుకు పోయినాము, 10 రోజులు చేసినాం, మంచిగా ముందుకు పోతున్నాం అనగానే ఓ 3-4 రోజులు తప్పిస్తావు, ఎటు పోతావు. ఇక ఎటు పోయినా కూడా ధ్యానం మానుకోద్దు. నువ్వు వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, అక్కడ కూడా కళ్ళు మూసుకో. ఎవరు నవ్వుతారో మనకు సంబంధం లేదు. మన ఆరోగ్యం మన ఇష్టం. అందుకని నువ్వు భగవంతునికి దగ్గర కావాలంటే అంతరంగాన్ని శుద్ధి చేసేంత వరకు. ఎందుకంటే మరి ఇంకో శ్లోకంలో కూడా చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? అహమాత్మ గుణకేశ, నేను అన్నింటిలో ఉన్నాను, నేను ఆత్మనే, సర్వభూతాశయ స్థిత అంటున్నాడు. నేను ఆత్మని, నేను అందరిలో ఉన్నాను, అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణమి నేనే అంటున్నాడు గీతలో, భగవద్గీతలో. అందుకని అది అన్నాడే కాకుండా మళ్ళీ మనల్ని మనసు శుద్ధి చేసి నాకు సమర్పించు అంటున్నాడు. మీ మనస్సుని శుద్ధి చేసి అది సమర్పించమంటున్నాడు. నువ్వు ఏ పువ్వు పెట్టినా స్వీకరించడు, ఏ పండు పెట్టినా స్వీకరించాడు. మన యొక్క బుద్ధిని అడుగుతున్నాడు. అంటే మన లోపల మనస్సు పెట్టి, అంటే పత్రం పుష్పం ఫలం తోయం అనే 4 పరమాత్మ మనల్ని అడుగుతున్నాడు. మనమేమో అన్ని అడుగుతాం, దేవుణ్ణి అన్ని అడుగుతాం, కానీ దేవుడు మనల్ని ఏం అడిగిండో మనకు అర్థమైతలేదు. మనం ఎన్నో అడిగినాం దేవుణ్ణి, దేవుడు మాత్రం మనలో ఉండేటి 4 అడిగిండు.
పత్రం పుష్పం అంటే చెట్లకు ఉన్నాయి కావండి, మనం చెట్లకు ఉన్నాయి తీసుకుపోయి పెడుతున్నాం, చెట్లకు ఉన్నాయి. ఆ పత్రం అంటే ఆకు అనుకొని, పుష్పం అంటే పువ్వు అనుకొని తీసుకుపోయి పెడుతున్నాం. అందుకే మనకు భగవద్గీత ఎందుకు అర్థం కావట్లేదంటే మనం ఇంకా మాలిన్యమైన మనసుతో బతుకుతున్నాం కాబట్టి. భగవంతుడు తనిచ్చినవి తానెందుకు అడుగుతాడు? ఇప్పుడు నువ్వెవరికన్నా ఏమైనా ఇచ్చినావు అనుకో, అవి మళ్ళీ కావాలి అని రిటర్న్ అడుక్కుంటావా? మరి దేవుడు ఎట్లా అడుక్కుంటాడండి? పుష్పం ఓన్లీ ఇచ్చిండ్లు, నువ్వే చెట్టు పెడితే పూసింది అనుకుంటున్నావా? నువ్వు చెట్టు పెట్టవచ్చమ్మా, కొనుకొచ్చి పైసలు పెట్టి చెట్టును నువ్వే కొనుకొస్తావచ్చు. కానీ ఆ పువ్వు పూసినప్పుడు నువ్వు పెడితేనే పూసిందా? పరమాత్మ శక్తి ఏం లేదా అక్కడ? పరమాత్మ అనుగ్రహం ఉంటేనే కదా పువ్వు పూస్తుంది. ఏమైనా డౌటా? ఇంకొంచెం వివరించా. డౌట్ ఏం లేదు కదా. అంటే దేవుడు శక్తి అనేది ఆ చెట్టులో ఉంటేనే మనకి పుష్పం అనేది వికసిస్తుంది. అది ఆయన ఇచ్చినట్టే కదా. అంటే మనము ఎదుటి వాళ్ళకి ఏదన్నా ఇచ్చి మళ్ళీ నాది నాకు ఇచ్చి అని అడుగుతామా? అలాగే భగవంతుడు ఇచ్చిన ఆ పత్రాన్ని, పుష్పాన్ని అడగట్లేదు అన్నట్టు. అవన్నీ దేవుడే ఇచ్చింది. మరి ఏం అడుగుతున్నాడు? పత్రం అంటే అమ్మ ఆకు కాదు, మన మనసు. మరి ఎందుకు పత్రంతో పోల్చిండు మనసుని అంటే, ఆకు ఎలా గాలికి కదులుతుందో మన మనసు కూడా ఎప్పుడు చూసినా కదులుతుందా లేదా? కదలడం అంటే ఏంది? అటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు వస్తుంది. అంటే ప్రతి క్షణము ఆకిలా ఎలా కదులుతూ ఉంటుందో మన మనసు కూడా. అందుకే భగవంతుడు పత్రంతో పోల్చిండు మన మనసుని. అందుకే మనసుని కడిగి, మనసుని శుద్ధి చేసి అప్పుడు నీ మనసుని. అందుకే పూజలో ఈ పువ్వు పెట్టు, ఆ పువ్వు పెట్టు అని ఎప్పుడు అన్నారండి. పంతులా చేయమంటాడు, అమ్మ ముందు మనసు పెట్టు తల్లి, మనసుతో చెయ్యి అంటాడు. కానీ నువ్వు ఆ పువ్వు పెడితేనే దేవునికి ఇష్టం అని చెప్పిండు ఎప్పుడన్నా? అది పంతులు కాదు ఇక ఆయన. అంటే మనస్సుని పెట్టాలి. ఇప్పుడు మీకు తెలదండి ఈ విషయం? తెలుసా తెలదా? గట్టిగా అడిగితేనే చెప్తారా? అంటే మనం నోరిప్పాల, కయ్యాల కాడ నోరిప్పద్దు. ఆత్మజ్ఞానం తీసుకునే దగ్గర నోరిప్పాల. ఎందుకంటే అమ్మ మనసే పెట్టాలని మనకు తెలుసు కదా. ఈ పువ్వు అంటే ఆర్భాటాలు అడగడు కాబట్టి